ఇక్కడ ఏం చేస్తున్నటువంటి వరదరాజస్వామి నిత్య కైంకర్యపరులుగా ఉండేటువంటి పెద్దలు చెట్టుని కాచుకుని పెట్టెలు ఎలా అయితే ఉంటాయో అలాగే వరదరాజస్వామి అనేటటువంటి ఒక వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి పెద్దలందరినీ ముందుగా సేవిస్తూ మన అధ్యక్ష స్వామి మహానుభావుడు విశదాధిక గ్రంథకర్త 200కు పైగా గ్రంథాలను సంప్రదాయ గ్రంథాలని అందించి మనని అనుగ్రహించినటువంటి పెద్దలు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీమా ఈఏ సింగరాచార్య స్వామి వారి చరణ సన్నిధిలో అలాగే భద్రాచలం నుంచి ఇక్కడికి ఇచ్చేసి స్వామి కైంకర్యంలో ఉన్నటువంటి పెద్దలు శ్రీమాన్ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్య స్వామిని వారి తిరువిడహళ్ళకి దాసోహారం అర్పిస్తూ స్థలసాయి స్వామిని సేవిస్తూ వేదిక ముందు ఉన్నటువంటి లక్ష్మీనారాయణాచార్య స్వామి వారు మొదలైనటువంటి పెద్దలందరినీ సేవిస్తూ ప్రియ భగవద్ రామానుజ దాసులారా, ఈ కార్యక్రమానికి మూలం పరమపదవాసులు మహాపండితులు ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి మహనీయులు శ్రీమాన్ కందాడి వెంకటాచార్య స్వామి. లోకంలో పండగలు వస్తూ ఉంటాయి. ఏమిటి ఆ పండగలు అంటే సంక్రాంతి, దసరా, దీపావళి మొదలైన పండగలు వస్తూ ఉంటాయి. సామాన్యంగా దేశానికి సంబంధించిన జాతీయ పండుగలు కొన్ని ఉంటాయి. తెలుసుగా ఆగస్టు 15, జనవరి 26. కానీ ప్రపంచనకి ఎప్పుడు పండగ? ప్రపంచనకి ఏది పండగ? ఆచార్య తిరునక్షత్రమే ప్రపంచల యొక్క పండగ. మా స్వామి ఆచార్యులు శ్రీమాన్ నరసాపురం ఆదికేశ్వరనాథ స్వామి దేవస్థాన స్థానాచార్య స్వామి పండిపోయిన ఉభయ వేదాంతాలు పండిపోతే ఎలా ఉంటాయంటే అర్థం ఉంటాయి. అలాంటి పెద్దలు వారు తేలిగ్గా ఉంటే వెళదాం అన్నారు. మీరు చెప్పిన తర్వాత తప్పకుండా వెళదాం స్వామి అన్నారు. వెళ్ళాడు. ఎందుకంటే అని పాపం ఫోన్లో వారు మంగళాశాసనాలు కూడా అందించారు. ఆ బలం, ఆచార్య మంగళాశాసన బలం ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చింది. 2 సూక్తులు ఇక్కడ విన్నపం చేసే ఒక భాగ్యాన్ని కలిగించింది. జానకమ్మ గారి యొక్క శిక్షణలో తీర్చిదిద్దబడుతున్నటువంటి మీ అందరికీ, అలాగే ఆవిడ శిక్షణలో మీరు దిద్దుబాటు అవ్వాలని అనేక మంగళాశాసనాలు చేస్తూ ఇచ్చిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ద్వయమంత్రం వరదరాజస్త్వం. అలా వరదరాజస్త్వం ద్వయమంత్రాన్ని ఎట్లు ప్రతిపాదిస్తుందో తెలియజేయండి అని శీర్షికని నాకు ఇచ్చారు. అసలు ద్వయమంత్రాన్ని స్తోత్రాలన్నీ ఎందుకు చెప్పారండి? స్తోత్రములన్నీ కూడా ద్వయమంత్రాన్ని వివరించడానికే అవతరించాయి అని మన పెద్దల యొక్క నిర్వాహం. ఏ స్తోత్రమైనా తీసుకోండి, ఆ స్తోత్రం ద్వయమంత్రాన్ని వివరించడానికే వచ్చింది. ప్రధానంగా స్తోత్రరత్నంగా ఆళవందాల స్తోత్రంగా లోకంలో ప్రసిద్ధి పొంది మొట్టమొదటి స్తోత్రరాజంగా ఉండేటటువంటి ఆళవందాల స్తోత్రం ద్వయమంత్రాన్ని వివరిస్తుంది అని పెద్దల యొక్క నిర్వాహం. అసలు ద్వయమంత్రాన్ని ఎందుకు వివరించారండి? ముందు మూలమంత్రం ఉందిగా, ఈ పక్కన చరమశ్లోకం ఉందిగా. మూలమంత్రాన్ని వదిలి చరమశ్లోకాన్ని వదిలి మన పెద్దలు ద్వయమంత్రాన్ని ఎందుకు ఎక్కువగా ఆదరించారు? మూలమంత్రాన్ని అనుసంధానం చేసుకోవచ్చుగా. సంప్రదాయం ఏంటంటే మూలమంత్రాన్ని ఒక్కసారే అనుసంధానం చేయాలి. ఉదయం శుద్ధిగా అనుష్ఠానంలో ఒక్కసారే అనుసంధానం చేయాలి. ద్వయమంత్రం ఎప్పుడైనా అనుసంధానం చేసుకోవచ్చు. దీనికి మనకి చాలా ఇతిక్యాలు, మనకి ఎంబ్రమానాలు, ఎంబార్ల విషయంలో ద్వైపరమణం వస్తుందని చెప్పడం ఇలాంటి అనేక ఐతిక్యాలు మనకి ద్వయమంత్ర విషయంలో కనపడతాయి. ఎందుకంటే ఈ ద్వయమంత్రానికి ప్రాధాన్యం అంటే 2 కారణాల చేత ద్వయమంత్రానికి ఒక గొప్ప ప్రాధాన్యం వచ్చింది. ఏమిటది అంటే అందులో మొట్టమొదటిది మూలమంత్రంలో లేనిది
చరమశ్లోకంలో లేనిది ద్వయమంత్రంలో ఉంది. మూలమంత్రంలో లేనిదంటే అసలు లేదని అర్థం కాదు. మూలమంత్రంలో కంఠోక్తిగా లేనిది, కంఠోక్తిగా లేనిది. మూలమంత్రంలో ఉకారము చేత శ్రీ సంబంధాన్ని చెప్పవలసి ఉండగా ఉకారం శ్రీ సంబంధాన్ని తెలియజేస్తుంది. ఉకారం అంటే అమ్మవారని చెప్పడం మానేసి పిడలోకాచార్య స్వామి వారు అన్యశేషత్వం కడిహయే ప్రధానం, అన్యశేషత్వాన్ని తొలగించడమే ప్రధానం తప్ప ఉకారం అమ్మవాచకంగా చెప్పడం ప్రధానం కాదు అని దాన్ని తోసిరాజని అర్థాన్ని, తోసిరాజని అర్థాన్ని నిర్ణయించి ఈ మంత్రంలో లక్ష్మీ వైభవం ఎక్కడ చెప్పబడుతోంది అన్నప్పుడు ఆయా దగ్గర మీ ముక్కు ఎలా ఉందంటే ఇలా అని చూపించమంటే ఎలా తిప్పి చూపించినట్టుగా ఒక లక్షణమైనటువంటి పద్ధతిలో ఆ అర్థాన్ని సాధించారు. ఉత్తరం రాసేటప్పుడు పనివాడు యజమాని కదా ఉత్తరం రాసేది, కానీ పని చేసేది ఎవరి దగ్గర? అమ్మగారి దగ్గరే కదా అని లక్ష్మీ సంబంధాన్ని, లక్ష్మీ వైభవాన్ని తిరుమంత్రంలో సాధించారని చెప్పాలి, కంఠోక్తిగా లేకపోయినప్పుడు. ఇక చరమశ్లోకంలో అమ్మవారి వైభవంగా స్వామి వైభవమే మామేకం అని ఆయన యొక్క స్వాతంత్ర్యం మొదలైనటువంటివన్నీ కూడా అక్కడ చెప్పబడ్డాయి. కనుక తిరుమంత్రంలో కంఠోక్తిగా లేనిది, ద్వయమంత్రంలో లేనిది, చరమశ్లోకంలో లేనిది, కేవలం ద్వయమంత్రంలోనే ఉన్నది ఏమిటి? అమ్మవారి యొక్క వైభవం. ఈ రెండు మంత్రాల్లో లేదని కరువు తీరా రెండు వాక్యాల్లోనూ శ్రీమత్ శబ్దాన్ని కూర్చేశారు. ఇంకో విచిత్రం ఏమిటంటే ఈ ద్వయమంత్రం ఎవరి ద్వారా మనకు అందింది? అమ్మవారి ద్వారా అందింది. ఎవరి వైభవాన్ని చెప్పడానికి వచ్చింది? అమ్మ వైభవాన్ని చెప్పడానికి వచ్చింది. అమ్మ ద్వారా అంది అమ్మ వైభవాన్ని చెప్పడానికి వచ్చి శరణాగతి మంత్రంగా, అనుష్ఠాన మంత్రంగా, కైంకర్య మంత్రంగా ప్రసిద్ధి పొందినటువంటి ద్వయమంత్రం సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనది కనుక ద్వయమంత్రార్థాన్ని వివరించడం కోసమే సకల స్తోత్రజాలము అవతరించింది అని మన పెద్దలు నిర్వహించారు. అంతేకాక ఈ మంత్రానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే తిరువారాధనలో ద్వయమంత్రానికే వినియోగం. శ్రీమతే నారాయణాయ నమః అని అనుసంధానం చేస్తూ తిరువారాధన చెయ్యాలి. ఒక్కొక్కప్పుడు తిరువారాధన చేయడానికి అవకాశం కుదరలేదు, చాలా ఒత్తిడి వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి? ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ అర్ఘ్యవాద్యాలు సమర్పించి, ఆరగింపు సమర్పించి పల్లాండి చెప్పేస్తే అయిపోయింది. పల్లాండి కూడా చెప్పక ద్వయమంత్రం అనుసంధానం ప్రధానం. ఇది ద్వయమంత్రానికి ఉండేటటువంటి ఒక అర్థ ప్రత్యేకత. అందుచేత ద్వయమంత్ర సారంగా స్తోత్రజాలం అంతా అవతరించిందండి అని మన పెద్దలు నిర్వహించడానికి కారణం. ఆళవందార్ స్తోత్రంలో, స్తోత్ర రత్నంలో ద్వయమంత్రాన్ని వివరించడమే కాక ద్వయమంత్రానికి ఒక రూపాన్ని ఇస్తే అది ఆళవందార్ స్తోత్రం అవుతుంది అని ఒక చిత్రంగా గీసామనుకోండి. ఆళవందార్ స్తోత్రంలో ఉండే విషయాన్నంతా ఒక చిత్రంగా గీసామనుకోండి. ద్వయమంత్రాన్ని చిత్రంగా గీస్తే ఏ చిత్రం వస్తుందో దీనికి అదే చిత్రం వస్తుంది. విచిత్రంగా ఈ స్తోత్రంలో ఆళవందారు ఏం చేశారంటే ముందుగా ఒక 3 శ్లోకాలతో నాథుని ప్రార్థన చేసి, తర్వాత పూర్వవాక్యం యొక్క అర్థం చెప్పి, ఉత్తర వాక్యం యొక్క అర్థం చెప్పి, చిట్ట చివరిగా మళ్ళీ తాతగారిని తలుచుకుని స్తోత్రం పూర్తి చేశారు. ద్వయమంత్రం యొక్క సారమేమి అంటే ఇరామాన సూక్తంలో మొట్టమొదటి పాసురానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన పిల్లలోకంజీయర్ ఒక అద్భుతమైనటువంటి శ్రీ సూక్తిని అనుగ్రహించారు. ద్వయ అర్థ ఖచ్చిత గ్రంథం. ఆ పాసురంలో చెప్పిన విషయం ఏమిటండి? ద్వయ ఉభయద్వయాత్మక ద్వయ ఖచ్చిత అర్థం. ఏమిటండి ద్వయ ఖచ్చితం అంటే? ఏంటంటే రత్న ఖచ్చిత కిరీటం అంటారు. అంటే రత్నాలు పొదగబడిన కిరీటం. రామానుజుని చెప్తుందా? అది ఎవరి వైభవం చెప్తోంది? రామానుజు కాదండి, ద్వయమంత్రం యొక్క యథార్థమైనటువంటి అర్థాన్ని రామానుజుని చెప్తుందని చెప్తున్నాను.
ఇదేమిటండి ద్వయమంత్రార్థాన్ని రామానుజం చదువుతుందో చెప్పడం ఏమిటండి అంటే ద్వయసారమేమి భాగవత శేషం, ద్వయసారమేమి తిరుమంత్రం చెప్పినా ద్వయమంత్రం చెప్పినా అది చెప్పేదేమిటి భాగవత వైభవం, భాగవత సేవ. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపంచే, పెరుమాళ్ళకి చరణములెవరు నమ్మాళ్ళవారు, నమ్మాళ్ళవారికి చరణములెవరు ఉడయవరు కదా. కనుక ద్వయమంత్రం ఉడయవర వైభవమే చెప్తోంది అని పిల్లలవనజీయులు అద్భుతమైనటువంటి శ్రీ సూక్తిని మొట్టమొదటి కొలసిన వ్యాఖ్యాన అవతారిక వ్యాఖ్యాన ప్రారంభంలోనే మనకి అందించారు. ఈ ద్వయమంత్రం యొక్క సారము పెద్దల్ని సేవించడం. ఈ ద్వయమంత్రానుసంధానం చెయ్యాలంటే పెద్దలని సేవిస్తూ ద్వయానుసంధానం చెయ్యాలి. ఆళవందారు చెప్పింది అదే. ముందుగా 3 శ్లోకాలతో నాదముల వైభవం చెప్పి తర్వాత ద్వయమంత్రం యొక్క వైభవాన్ని క్రమంగా ప్రతిపాదించి ఆ తర్వాత మళ్ళీ నాదముల వైభవం చెప్పి స్తోత్రాన్ని ముగించారు. పరమాచార్యుల దారిలో నడవాలా? ఆచార్యులు వారాచార్యులు నడుస్తారు, మనం పరమాచార్యుల దారిలో నడవాలి. కూరత్తాళ్వాన్ అత్తై అడియొత్తినే ఎత్తయం వందడు. దానిని అనుసరించి, దేనిని అనుసరించి? స్తోత్రరత్నాన్ని అనుసరించియే ఈ వరదరాజస్తవం కూడా వచ్చింది. స్తోత్రరత్నంలో ఏ విధంగా అయితే ముందు పెద్దల వైభవం చెప్పి చివర పెద్దల వైభవం చెప్పి గ్రంథాన్ని ముగించారు, అలాగే ఆళ్వాన్ కూడా యోనిత్యమచ్యుతాన్ని ప్రారంభించి రామానుజాంధి అని పూర్తి చేస్తున్నారు. అంటే ఈ స్తోత్రం ముందుగా యోనిత్యమచ్యుతాన్ని ప్రారంభించారు. ఇక్కడ ద్వయానుసంధానం చేశారు. ఈ స్తోత్రంలో వరదరాజస్తవంలో ద్వయానుసంధానం చేసినారు. చివరి మళ్ళీ రామానుజాంధి అని పూర్తి చేశారు. అంటే గురు పరంపరానుసంధాన పూర్వకంగానే ద్వయమంత్రాన్ని మనం అనుసంధానం చెయ్యాలి అనేటటువంటి ఒక వైభవాన్ని చూపించారు ఈ యొక్క గ్రంథం. అయితే ఆళవందార స్తోత్రంలో ఎలాగైతే ముందు పూర్వవాక్యార్థాన్ని వివరించి తర్వాత ఉత్తరవాక్యార్థాన్ని వివరించారు, అలాగే కూరత్తాళ్వాన్ కూడా ముందు పూర్వవాక్యార్థాన్ని వివరించారు, ఆ తర్వాత ఉత్తరవాక్యార్థాన్ని వివరించారు. వివరించి చివరిగా గురు పరంపరానుసంధానం చేసి రామానుజ స్మరణ చేసి స్తోత్రాన్ని పూర్తి చేశారు. నమ్మాడు వారికి ఆళవందార్ కూరత్తాళ్ళ వారికి 2 ఒకటే, 2 స్తోత్రాలు ఒకే పద్ధతిలో ప్రతిపాదించాయి ద్వయార్థాన్ని. ఈ స్తోత్రానికి ఉన్న తేడా ఏమిటంటే ఆళ్వార్ అనుకుందాం. ఆళ్వార్ ద్వయానుసంధానం చేశారు. ఆళ్వార్లు ఎలా చేశారు ద్వయానుసంధానం? ముందుగా ఉత్తర వాక్యాన్ని ఒడివెల్ కాలంలో, ఆ తర్వాత పూర్వవాక్యాన్ని ముందుగా కైంకర్య ప్రార్థన చేశారు, ఆ తర్వాత 6లో 10లో ఉలహమండ విరివాయలో శరణాగతి చేశారు. వ్యత్యస్తంగా వారు ద్వయమంత్రాన్ని అనుసంధానం చేశారు, ద్వయార్థాన్ని అనుసంధానం చేశారు. కానీ ఇక్కడ అలా కాకుండా అసలు మళ్ళీ ముందు అదెందుకండి, తర్వాత ఇదెందుకండి, ముందు కైంకర్య ప్రార్థన ఏమిటండి, తర్వాత శరణాగతి ఏమిటండి, ఈ ప్రశ్నలే ఉత్పన్నం కాకుండా మనకి ఆళ్వాన్ క్రమంగా ముందు పూర్వవాక్యం తర్వాత ఉత్తరవాక్యం అన్నింటినీ క్రమంగా అనుసంధానం చేసి మనకి ఈ గ్రంథాన్ని అందించారు. ఒక్కసారి ఈ గ్రంథంలో ఏ భాగం ద్వయమంత్రంలో ఏ భాగాన్ని తెలియజేస్తుందో దాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని విషయాన్ని క్రమంగా వివరించడానికి శక్తిని అనుసరించి ప్రయత్నం చేస్తాను. ముందుగా మొట్టమొదటి శ్లోకంలో ద్వయాధికారి లక్షణాలు చెప్పారు. మొదటి శ్లోకంలో ద్వయాధికారి ఎలాగో నేను తర్వాత నేను మనవి చేస్తాను. తర్వాత 2వ వాక్యంలో పూర్వవాక్యం 2వ శ్లోకంలో పూర్వవాక్యం యొక్క అర్థాన్ని అనుగ్రహించారు. ఆ తర్వాత 11 నుంచి 20 వరకు పరమాత్మ యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని చెప్పారు. శ్రీనిధిమని లక్ష్మీ సంబంధం చేత ఆయనలో
కలిగే గుణాలు ఏవైతే ఉన్నాయో, వృద్ధి పొందే గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నింటినీ 11 నుంచి 20 దాకా చెప్పారు. ఆ తర్వాత 21 నుంచి 62 దాకా దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని చెప్పారు. కాబట్టి దివ్యమంగళ విగ్రహ వైభవం అంటే దాని ద్వయమంత్రానికి ఏమిటి సంబంధం అండి అంటే చరణౌ అని ఆ పాదముల జంట ఏదైతే ఉందో ఆ పాదముల జంట అంటే కేవలం పాదాలు కాదండి, తిరిమేని నేనక్కిరదు అని తిరిమేని తెలియజేస్తుంది అని, ఆ తిరిమేని వైభవాన్ని తెలియజేసేటటువంటి సౌందర్యాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాన్ని 21 నుంచి 62 దాకా కూర్చారు. ఆ తర్వాత 63లో అసలు పరమాత్మ వన్నెలు చిన్నెలు ఎవరి కోసం అండి? పరమాత్మ వన్నెలు చిన్నెలు భక్తుల కోసమే. ఆశ్రితార్థం చకర్త అని 63వ శ్లోకంలో తెలియజేశారు. ఆ తర్వాత 72 నుంచి 90 దాకా 18 శ్లోకాల్లో నైత్యానుసంధానం చేశారు. 87 నుంచి 91 దాకా 5 శ్లోకాల్లో నిన్ను సేవించడానికి, నీ కైంకర్యం చెయ్యడానికి రుచిని మాకు కటాక్షించు స్వామి అని ప్రార్థన చేశారు. తర్వాత ఉత్తరవాక్య యొక్క అర్థాన్ని 92, 93, 96, 98 ఒక 4 శ్లోకాల్లో చెప్పారు. ఉత్తర వాక్యంలో ఉండే శ్రీమచ్చబ్దార్థాన్ని 100వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత 2 శ్లోకాల్లో ఈ ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసిన వాళ్ళకి లభించే పరమపదం అని, ఈ పరమపదం ద్వయమంత్రం అనుసంధానం చేసే వాళ్ళకి లభించేటట్టుగా చేసినటువంటి పెద్దలు గురు పరంపరానుసంధానం చేసి స్తోత్రాన్ని పూర్తి చేశారు. ఈ విధంగా ఈ స్తోత్రంలో మనకి ద్వయమంత్రం యొక్క అర్థాన్ని వివరించారు. కూరత్తాళ్వాన్ అని పెద్దల యొక్క నిర్వహణ. సరే, ఏ శ్లోకంలో ఏ విషయాన్ని ఎలా మనకి ప్రతిపాదించారో, ద్వయార్థాన్ని ఎలా ప్రతిపాదించారో ఎంతవరకు మనం అవకాశం ఉంటే అంతవరకు మనం వినడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటగా ద్వయమంత్రంలో ద్వయమంత్రార్థ ప్రకరణంలో పిడలోకాచార్య స్వామి గారు ఏం చేశారంటే 2 విషయాలు చెప్పారు. ఒకటి వైష్ణవుడికి ఉండవలసిన లక్షణాలే, ద్వయమంత్రాన్ని అనుసంధానం చెయ్యాలనుకునేవాడికి ఉండవలసిన లక్షణాలే. వైష్ణవ లక్షణాలు ఒకటి చెప్పారు, అది మనకి ప్రస్తుతం అవసరం లేదు. ద్వయాధికారికి ఉండవలసిన లక్షణాలు 2 ఏమిటండి అవి? ఆకించిన్యము అనన్యగతిత్వము. ఆకించిన్యం అంటే ఏమిటండి? స్వామి, నిన్ను పొందడానికి నా వద్ద ఎట్టి ఉపాయము లేదు, నీవే ఉపాయం తప్ప వేరే ఉపాయం నా దగ్గర లేదు అని చెప్పడం. అనన్యగతిత్వం అంటే ఏమిటి? స్వామి, నువ్వు తప్ప వేరొక దిక్కు గతి నాకు లేదు అని చెప్పడం. ఈ 2ని మొట్టమొదటి శ్లోకంలో మనకు అనుగ్రహించారు. వాళ్ళు స్వస్తి హస్తిగిరి మస్తశేఖర సంతనోతు మయి సంతతం హరి దత్తయం దేవం ఔపనిషది సరస్వతి. ఈ శ్లోకంలో ఆకించిన్యం అనన్యగతిత్వం అనేటటువంటి దాన్ని చెప్పారు. ఆకించిన్యం అనేటటువంటి దాన్ని ఎలా చెప్పారంటే, హస్తిగిరి మస్తశేఖర మయి స్వస్తి సంతనోతు. హస్తిగిరి మీద ఏం చేసి ఉండేటటువంటి పరమాత్మ నా యందు నాకు మంగళాలని కటాక్షించుగాక, నాకు మంగళాలని కటాక్షించుగాక అనడం చేత స్వామియే ఉపాయం తప్ప ఇంకొక ఉపాయం కాదు. దీన్నే మనకి నమ్మాళ్ళు వారు తిరువందాదనే గ్రంథంలో అనుగ్రహించారు. స్వామి, నెరికాట్టి నీకుదియో నెన్బాల్ కరుమా మురుమేని కాట్టుదియో. ఓ స్వామి, ఉపాయాంతరాన్ని చూపించి నీ నుంచి దూరంగా గెంటేస్తావా, నీ తిరిమేని చూపించి నీ దగ్గర చేర్చుకుంటావా అంటే ఉపాయం ఏది? స్వామియే, స్వామి తప్ప వేరేది ఉపాయం కాదు. ఇది ఆపించింది. దానిని ఈ మొట్టమొదటి శ్లోకంలో స్వస్తి సంతనోతు అని ఆయనే మంగళాన్ని ఇవ్వాలి తప్ప ఇంకెవరో మంగళాన్ని ఇవ్వలేరు. ఆయనే
ఉపాయం. మంగళం అంటే పరమపదమే మంగళం. మిగతాదేవి జీవుడికి మంగళం కాదు. శరీరానికి ఏమైనా మంగళమైనటువంటి ద్రవ్యాలు వస్తువులు ఉంటే ఉండొచ్చు కాక, జీవుడికి మంగళం ఎప్పుడు పరమపదం చేరడం. అది పరమపురుషార్థమైనటువంటి పరమపదాన్ని ఇచ్చేవాడు స్వామి. ఆయనే ఉపాయం తప్ప వేరొకటి ఉపాయం కాదు అని. రెండవది అనన్యగతిత్వాన్ని కూడా ఈ మొట్టమొదటి శ్లోకంలో నిస్సమాభ్యధికం అభ్యదత్త. దేవ ఏ దేవుడైతే ఉన్నాడో కొండ మీద ఆ దేవుడు నిస్సమాభ్యధిక దరిద్రుడు. అంటే సమానమైన వాడు ఆయనకి లేడు, అధికమైన వాడు ఆయనకి లేడు. దరిద్రం అంటే ఏమిటి? లేకపోవడం కదా. సమానమైన వాడు లేడు కనుక మనకు ఒకటే దరిద్రం, ఆయనకి రెండు దరిద్రాలు. తనతో సమానమైన వాడు కానీ అధికుడు కానీ లేడు. వస్తారై విక్కారై ఇలయా అమ్మాయా అని పొద్దున్న మన స్వామి కూడా చెప్పారు. కనుక ఈయనే గతి తప్ప ఇంకొకడు గతి కాదు అని కొండ మీద ఏం చేసి ఉండే స్వామియే ఉపాయమని, కొండ మీద ఏం చేసి ఉండే స్వామియే దిక్కు తప్ప వేరొక దిక్కు లేదని ఆకించిన్య అనన్యగతిత్వములు రెండింటినీ మొట్టమొదటి శ్లోకంలో తెలియజేసి ద్వయాధికారాన్ని మనకిచ్చి అప్పుడు ద్వయమంత్రం యొక్క వైభవాన్ని చెప్పడం ప్రారంభించారు. ముందుగా మన అధ్యక్షుడు వారు అనుగ్రహించినట్టుగా రెండవ శ్లోకం ఈ స్తోత్రానికి సంగ్రహంగా అవతరించింది అని ద్వయమంత్రం రెండు విషయాన్ని చెబుతోంది. ఒకటి ప్రాపకం, రెండు ప్రాప్యం. ప్రాప్య ప్రాపకములు రెండు పరమాత్మే, శ్రీమన్నారాయణుడే అనేటటువంటి విషయాన్ని ఈ మొట్టమొదటి శ్లోకం తెలియజేస్తోంది అని అర్థితార్థ పరిధాన దీక్షితం అనడం చేత ప్రాపకం ఆయనే ఉపాయం. కోరిన వాళ్ళకి కోరిన వాటిని ఇచ్చువాడు ఆయన. కోరిన వాటికి కోరిన వాటిని ఇచ్చువాడు ఉండగా ఎవరి వాడి దగ్గరికి ఎవడైనా వెళ్తాడా? మా గురువుగారు మాట చమత్కారంగా చెప్తూ ఉంటారు. దేవతాంతరాలు ఎలాంటి వారండి? శ్రీమన్నారాయణ ఎలాంటి వాడండి? దేవతాంతరాలు ఎలాంటి వారంటే తాటికాయ తీసుకుని ఈతకాయ ఇస్తారు మనకి. అంటే తాటికాయ ఈతకాయ ఎంత ఉంటుంది, తాటికాయ అంత ఉంటుంది. మన దగ్గర ఎంత పడుకుపోతారు, మనకి ఎంత ఇస్తారు. కానీ శ్రీమన్నారాయణ అలా కాదు. మనం ఏమిచ్చినా ఇవ్వకపోయినా కేవలం ప్రేమను చూపిస్తే మాట మాత్రంగా విన్నపం చేసినంత మాత్రాన్నే మనం ఏది కోరితే కోరిన దానికి ఇచ్చేవాడు. అందరూ ఇక్కడ ఉండే స్వామి వరదుడు కదా. ఈయన కోరిన వాటికంటే ఎప్పటికప్పుడుగా మనకి కటాక్షించే స్వభావం కలిగిన వాడు కనుక సకల పురుషార్థాలను అనుగ్రహించేటటువంటి వాడు స్వామి కనుక ఆయనే ఉపాయం అని అర్థితార్థ పరిధాన దీక్షితం అనడం చేత ప్రాపకం ఆయన అని చెప్పారు. ఇక ప్రాప్యమానండి, ఇంకోటి ఎందుకు ప్రాప్యం అవుతాడు? ఆయనే అర్థినాం అపార నిధిం, కోరేవారికి అపారమైనటువంటి నిధి, అలాంటి స్వామి అవుతాడు, ప్రాప్యం అవుతాడు. ఎవడైనా నిధి దగ్గరికి వెళతాడు కానీ నిధిని వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్ళేటటువంటి తెలివి తప్పు దద్దం ఎవరైనా ఉంటాడా? ఈ రెండిని ప్రాప్య ప్రాపకములు రెండు ఈ కంచిలో ఈ హస్తిగిరి మీద వేయించేసి ఉండేటటువంటి పరమాత్మయే ఆయన మనకి రెండిని ఇస్తాడని ద్వయార్థాన్ని సంగ్రహంగా ఈ మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. ఇది ముఖ్యంగా పూర్వవాక్య యొక్క అర్థాన్ని వివరిస్తుంది అని మన పెద్దల యొక్క నిర్వహణ దాన్ని ఎలా వివరిస్తుందో మనం ఒక్కసారి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని చూద్దాం. నిధిం అపారం అర్థినాం అర్థితార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృదిం దయానిధిం దేవరాజం అధిరాజమాశ్రయే. ఇది పూర్వవాక్యార్థాన్ని ఎలా వివరిస్తోంది. శ్రీనిధిం అనడం చేత లక్ష్మీదేవిని నిధిగా కలిగినవాడు, లేకపోతే లక్ష్మీదేవికి నిధి అయినవాడు, రెండు అర్థాలు వస్తాయి. రెండిట్లోనూ ఆళ్ళవార్లు రెండిటికి పాసురాన్ని చెప్పారు. తిరువుకుని తిరువాహే సర్వా, లక్ష్మీదేవి కూడా లక్ష్మీ అయినటువంటి ఓ సంపన్నుడా అని, లక్ష్మీదేవిని నిధిగా కలిగినటువంటి స్వామి అని రెండింటిని మనకి పెద్దలు చెప్పారు. శ్రీనిధిం అనడం చేత శ్రీమత్ శబ్దార్థం చెప్పబడింది. పూర్వవాక్యంలో ఉండేటటువంటి శ్రీమత్ శబ్దార్థం చెప్పబడింది. అంతేకాదు పరమాత్మకి నిధి అని మరి ఈ శ్లోకంలో 3 సార్లు నిధి అనేటటువంటి శబ్దాన్ని వాడారు. పరమాత్మ నిధి లాంటి వాడు,
తిరుక్కుడందాండం అనే గ్రంథంలో నిధినై పవళత్తూనై నిరవయాల్ అని మొట్టమొదటి నిధిగా ఆ స్వామిని చెప్పారు. అంతేకాదు నమ్మాళ్ళ వాళ్ళు వైత్తమానిధి అని పరమాత్మని చెప్పారు. అలాంటి నిధి లాంటి వాడు లక్ష్మీదేవిని తన పక్కన పెట్టుకున్నాడు కనుక, తన వక్షస్థలంలో అట్టే పెట్టుకున్నాడు కనుక ఆయన నిధి అయ్యాడండి. మాధవన్ అన్న చోట కేశవంతపర అనే దశకంలో 3వ పాసరంలో మాధవన్ అన్న చోట అసలు ఈ వైభవం అంతా, ఈ ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి స్వామికి అన్నారు. వాళ్ళ ఆవిడ దగ్గర గురుకుల వాసం చేసి నేర్చుకున్నాడండి. వాళ్ళ ఆవిడ దగ్గర ఏకాంతంలో ఉండి ఏం చేస్తున్నాడండి అంటే వాళ్ళ ఆవిడ క్లాసులు చెప్తుంటే వింటున్నాడండి. పైకి ఎవరికి చెప్పకూడదండి, ఇది రహస్యం అండి అని చాలా చమత్కారంగా వ్యాఖ్యానం చేశారు నంబిళ్ళయ్య. కనుక లక్ష్మీదేవి తన వక్షస్థలంలో ఉండడం చేత ఆ స్వామికి వైభవం అంతా వచ్చిందండి అని శ్రీమత్ శబ్దార్థాన్ని శ్రీనిధిం అనేటటువంటి ఆ మాట చేత తెలియజేశారు. తర్వాత అర్థితార్థ పరిధాన దీక్షితం అని అనడం చేత, అర్థినాం అపారనిధిం అనడం చేత కళ్యాణ గుణనిధి పరమాత్మ అని చెప్పారు. తర్వాత అర్థితార్థ పరిధాన దీక్షితం అనడం చేత ఆయనే శరణం అని శరణ శబ్దార్థాన్ని చెప్పారు. దేవరాజం అధిరాజమాశ్రయే అనడం చేత ఆయనే మనకి శరణము అని, ఆయన చరణములే మనకి శరణమని దివ్యమంగళ విగ్రహం ద్వారా చరణము అనేటటువంటి శబ్దం యొక్క అర్థాన్ని, అలాగే కోరిన వాటిన్నింటినీ ఇచ్చేటటువంటి వాడు కనుక ఆయనే మనకు శరణం అనేటటువంటి శరణ శబ్దం యొక్క అర్థాన్ని, ఆశ్రయే అనడం చేత ప్రపంచే అనేటటువంటి మాట యొక్క అర్థాన్ని, ఈ ద్వైమంత్రంలో ఉండే పూర్వవాక్యం యొక్క అర్థాన్ని ఈ శ్లోకం తెలియజేస్తోందండి అని పెద్దల యొక్క నిర్వహణ. తర్వాత ఏం చేశారంటే 3వ శ్లోకంలో అసలు ద్వయమంత్రం ఎవరి విషయంలో అనుసంధానం చేయాలండి? ద్వయమంత్రం ఎవరి విషయంలో అనుసంధానం చేయాలి? ఎవరి విషయంలో అంటే శ్రీమన్నారాయణ విషయంలోనా, దేవతాంతర విషయంలోనని కాదు ప్రశ్న. పరమపదంలో ఉండే గురుమాడ విషయంలో చేయాలా, లేదా పాలసముద్రంలో అవతరించింది కనుక అక్కడ ఉండే గురుమాడ విషయంలో చేయాలా, లేకపోతే అంతర్యామ విషయంలో అనుసంధానం చేయాలా? శరణాగతి ఎవరి దగ్గర చేయాలి? ఎవరి దగ్గర చేయాలంటే అత్యామూర్తిగా ఉండేటటువంటి గురుమాడ విషయంలోనే శరణాగతి చేయాలి అనేటటువంటి విషయాన్ని నమ్మాళ్ళు వారు మనకి తిరువేంకటవడయాల విషయంలో శరణాగతి చేయాలని, కుంభకోణం ఉండే గురుమాడ విషయంలో శరణాగతి చేయాలని తమ దివ్య ప్రబంధాలు అత్యామూర్తి విషయంలో శరణాగతి చేయాలి అనేటటువంటి విషయాన్ని మనకి 3వ శ్లోకంలో తెలియజేశారు. నిత్యం ఇంద్రియ పదాధిగమ యోగినామపి సుదూరగంధియ అప్యనుస్రవ శిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్తకే. ఎవరు ఏ స్వామి కరిశైలమస్తకే ఈ హస్తగిరి కొండ మీద ప్రాదురస్తి ఆవిర్భవించి ఉన్నాడో ఆ స్వామి విషయంలోనే మీరు శరణాగతి చెయ్యాలండి అని చెప్పి ఆ స్వామి విషయంలో శరణాగతి చెయ్యండి అని ఇంద్రియాలకు అందని స్వామి, ఇంద్రియాలకు అందని స్వామి, ఇంద్రియాలకు అందేటట్టుగా వచ్చాడండి. ఇంద్రియాలను ఏమంటారంటే ప్రాప్య ప్రకాశకములు అంటారు. అంటే ఇంద్రియం ఏం చేస్తుంది? ఆ వస్తువుతో సన్నికర్షణ ఏర్పడినప్పుడు ఆ వస్తువును మనకి చూపిస్తుంది. ఆ వస్తువు దగ్గరికి ఈ కంటిలో కాంతి వెళ్ళి దానిని చేరి పరావర్తనం చెంది మళ్ళీ కంటి దగ్గరికి వస్తే వస్తువు కనపడుతుంది. ఇంద్రియాలతో సన్నికర్షణ ఏర్పడితేనే వస్తువు తెలుస్తుంది. కానీ పరమపదంలో ఉండే వస్తువు ఇంద్రియాలకు తెలిసే వస్తువా? పాలసముద్రంలో ఉండే వస్తువు ఇంద్రియాలకు తెలిసే వస్తువా? ఇంకా అంతర్యామి చెప్పలేక వైభవం అయిపోయిన కథలని ఒక్క అత్యామూర్తే మన కంటిట మన కంటికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ మనం సేవించుకోవడానికి శరణాగతి చేయడానికి అనువైనటువంటి స్వామి ఆయనే అనేటటువంటి విషయాన్ని ఆ స్వామి విషయంలోనే శరణాగతి చేయాలి, అత్యామూర్తి విషయంలోనే అని చెప్పారు. అది 3వ శ్లోకంలో చెప్పారు. స్వామి యొక్క కళ్యాణ గుణాలని నారాయణ శబ్దం చెప్తోంది అని పిల్లలకాచార్య స్వామి గారు తెలియజేశారు. పురుషకార బలత్తాలే స్వాతంత్ర్యం ఆశాయిందా తల ఎడుకుం గుణంగళై చొల్లుகிறது నారాయణ పదం. నారాయణ పదం ఏం చెబుతుందండి? పురుషకార బలత్తాలే పక్కనుండే
లక్ష్మీ అమ్మవారు చేసినటువంటి పురుషకార బలం చేత స్వాతంత్ర్యం తలసాయిందా, ఆయనకు స్వాతంత్ర్యం గనక తగ్గిపోతే, తల ఉంచితే అప్పుడు తల ఎడుపు తలెత్తేటటువంటి గుణాలని నారాయణ పదం చెబుతోందండి అన్న. ఏమిటండి ఆ గుణాలు అంటే వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్య, జ్ఞాన, శక్తులు. ఈ 6 గుణాలు. ఈ 6 గుణాలని మనకి 11 నుంచి 20 వరకు ఉండేటటువంటి శ్లోకాల్లో పూర్వతాలను చాలా అందంగా అద్భుతంగా మనకి తెలియజేశారు. శ్లోకాలను చదవకుండా ఉండే విషయాన్ని మాత్రమే. అయితే 11వ శ్లోకంలో చమత్కారం చేశారు. స్వామి లోకమంతా గుణాయత్తం అయ్యాడు అంటే ఏ వస్తువు గుణం లేకుండా ఉండదు. గుణం లేని వస్తువు ఏదైనా ఉంటుందా? గుణం లేకపోవడం కూడా, గుణములు లేకపోవడం అనే ఒక గుణమే. లేకుండా ఏ వస్తువు ఉండదు. లోకంలో ఉండేటటువంటి వస్తువులన్నిటికీ గొప్పతనం ఎందువల్ల వస్తుందంటే గుణాల వల్ల వస్తుంది. కానీ స్వామి ఇది నీ విషయంలో వ్యత్యస్తమయ్యా, ఇది నీ విషయంలో మాత్రం రివర్స్. గుణములు నిన్ను చేరి గుణాలు అవుతున్నాయి, గుణములు నిన్ను చేరి కళ్యాణ గుణాలు అవుతున్నాయి. ఆ గుణాలకి కళ్యాణ గుణాకరత్వం, కళ్యాణత్వం ఎలా వస్తోంది? నిన్ను ఆశ్రయించడం చేతే వస్తోందయ్యా అని 11వ శ్లోకంలో స్వామి ఇది నిర్ణయించింది నేను కాదు, ఇది నిర్ణయిష్మ శృతివశాత్. వేదం చెప్పిన దాన్ని అనుసరించే నేను ఈ మాట చెప్తున్నాను తప్ప నా సొంత మాట కానే కాదు. లోకంలో గుణాలన్నీ గుణికి గొప్పతనం తీసుకొస్తాయి కానీ ఈ శేషిగా ఉండే గుణి ఉన్నాడు చూచారా, గుణములకే గొప్పతనం తీసుకొస్తాడండి అని చెప్పి ఆయన వైభవాన్ని అంతా చెప్పిన తర్వాత ఈ 6 గుణాలు ఎలా ఉన్నాయండి అంటే ఆశ్చర్యం అనేటటువంటి గుణం మొట్టమొదటి గుణం. ఇది నిరాబాధం అనేటటువంటి శ్లోకంలో 12వ శ్లోకంలో 2 విశేషణాల చేత తెలియజేశారు. నిరూపమం, నిరంభ అనే 2 విశేషణాలు. అంటే నిరూపమం అంటే ఉపమానము లేనటువంటి అని, దోషము లేనటువంటి అని 2 విశేషణాలు వేశారు. ఈయన ఉపమానము లేనటువంటి కళ్యాణ గుణం కలిగిన వాడండి, దోషం లేనటువంటి కళ్యాణ గుణం కలిగిన వాడండి. ఉపమానం లేని గుణం అంటే ఏమిటి? నెహరల్ పొహడాయి ఉలహం నుడయాయి. అక్కడికి వెళ్ళాలి, ఆళ్ళవారి దగ్గరికి వెళితేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. వాత్సల్యం తిరుమలలో ఉండేటటువంటి పెరుమాళ దగ్గర ఏముందండి? వాత్సల్యం ఉజ్వలం అని ఆచార్య హృదయకారులు కూడా తెలియజేశారు కదా. నిరూపమం నెహరిల్ పొహడాయ్, సాటిలేని కీర్తి కలిగినటువంటి వాడా అంటే వాత్సల్యం అనేటటువంటి కళ్యాణగుణం కలిగిన వాడా ఓ స్వామి. ఇక్కడ దానిని నిరూపమం. నిరంభ అంటే దోషము లేని. దోషం లేకపోవడం అంటే ఏమిటండి? ఇది వాత్సల్యాన్ని ఎలా తెలియజేస్తుందండి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. పిల్లాడు బురదగుంట్లో పడిపోతే వాళ్ళమ్మ పరిగెత్తుకొచ్చి చూసి, ఒరే చెయ్యి అందించి పైకి లే, ఇటు స్నానం చేసిరారా, అప్పుడు నేను ఎత్తుకుని గోదావరిస్తాలయ్యి అడవకమ్మ అంది. దోషాన్ని పట్టించుకుని ఆ దోషాలని చూచి అసహించుకోవడము, దూరంగా పెట్టడము, వాటిని పట్టించుకోకుండా తలకాయ పక్కకు తిప్పుకోవడము కాదు. ఆ దోషాలనే భోగ్యంగా భావిస్తూ ఒక్కసారి ఆ కుర్రాన్ని గుండెలకు హత్తుకుని ఆ మట్టిని కూడా బురదను కూడా లెక్క చేయకుండా ఏ తల్లి అయితే ఓదారుస్తుందో ఆ తల్లి వాత్సల్యం కలిగినది. స్వామి కంచిలో ఉండే వరదరాజస్వామి ఇలాంటి దోషం లేనివాడు, దోషాలను చూసి దూరంగా పెట్టడం అనే దోషం లేనివాడండి స్వామి అనడం చేత ఆయన యొక్క వాత్సల్యం అనేటటువంటి కళ్యాణ గుణాన్ని తెలియజేశారు. తర్వాత స్వామిత్వం అనేటటువంటి కళ్యాణ గుణాన్ని 13వ శ్లోకంలో తెలియజేశారు. ఆయనే స్వామి అండి, స్వసదృశ దరిద్రం. ఆయన అలాంటి వాడు, స్వసదృశ దరిద్రం. తనతో సమానమైన వాడు లేనివాడు, తనని మించిన వాడు లేనటువంటి వాడు స్వామి అనడం చేత ఈయనవుతాడా స్వామి కూడా అవుతాడా? ఎవరైతే తనతో సమానమైన వాడు లేనివాడు ఉంటాడో, ఎవడైతే తనని మించిన వాడు లేనివాడు ఉంటాడో ఆయనే కదా స్వామి శబ్దానికి అర్హుడు. కనుక ఆయన స్వామిత్వం అనేటటువంటి కళ్యాణ గుణం ఈ పరమాత్మకు ఉంది అని 13వ శ్లోకంలో చెప్పారు. ఇక 3వ గుణం సౌశీల్యం అనేటటువంటి కళ్యాణం.
ఈ కళ్యాణ గుణాన్ని 14వ శ్లోకంలో తెలియజేశారు. కథం విశ్వస్మై త్వం కరిగిరి తిష్టస ఇహ. స్వామి, అందరి కొరకు నువ్వు ఈ కరిగిరి మీద వేయించేసి ఉన్నావయ్యా. కరిగిరి మీద వేయించేసి ఉన్నది ఎందుకు? మా అందరి కొరకయ్యా. అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి గుణానికి ఏమని పేరు? సౌశల్యం కదా. గొప్పవాడు చిన్నవాడితో అరమరకలు లేకుండా నీరులో నీరు ఒరునీరాహక్కలంది అంటారు వ్యాఖ్యానంలో పెద్దలు. అంటే నీరులో నీరు పోస్తే ముందు నీరేది తర్వాత నీరేది ఎలా తెలియదో అలాగ కలిసిపోవడం ఏదైతే ఉందో దానికి సౌశల్యం అనేటటువంటి పేరు. అలాంటి సౌశల్యం ఈ కొండ మీద ఉండే స్వామికి ఉంది. మనందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు అని సౌశల్యం అనేటటువంటి గుణాన్ని 14వ శ్లోకంలో తెలియజేసి, తర్వాత సౌలభ్యం అనేటటువంటి గుణం ఆయనకున్నది అని విభూతిర్మచ్చే సురనర తిరశ్చాం అవతరన్. ఆయన ఎంత సులభుడండి అంటే ఏ అవసరం లేకుండా తన చేత సృష్టింపబడిన లోకాలలో ఒక ప్రదేశంలో జీవులలో తాను కూడా ఒకడిగా వాళ్ళ మధ్యలో అవతరించి వాళ్ళందరికీ తన వైభవాన్నంతా దర్శింపజేసి వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ళు కట్టన్ తిట్టన్ అన్నట్టుగా మొట్టన్ అన్నట్టుగా వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి సౌలభ్యం అనేటటువంటి గుణమీనుకుంది అని ఈ విభూతిర్మచ్చే అనేటటువంటి శ్లోకంలో తెలియజేశాను. తర్వాత జ్ఞానము శక్తి రెండు ఉన్నాయి అని 20వ శ్లోకంలో తెలియజేశారు. అనన్యాధీనత్వం అనేటటువంటి శ్లోకంలో అనన్యాధీనత్వం, ఎవ్వరికి అధీనంలో ఉండడియన, తనకు తానే లోకంలో నాకు నేనేమన్నా ఒకసారి డిసైడ్ అయితే అంటారు చూసారా, ఎవరు చెప్పినా వెంటండి వాడికి ఎంత వస్తే అంతంట. అనన్యాధీనత్వం, ఒకడి మీద ఆధారపడి ఉంటే వాడు చెప్పినట్టు వినాలి. ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు ఇంకోటి చెప్పినట్టు వినవలసిన అవసరం ఏముంటుంది? అలాంటి అవసరం లేనటువంటి వాడు, ఎవ్వరిని దేనికి యాచించవలసిన అవసరం లేనటువంటి వాడు, ఏ పని వచ్చినా తాను ఒక్కడు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని అనన్యాధీనత్వం అనేటటువంటి దాని ద్వారా 3 కారణాలు ఆయనేనండి. 3 కారణాలు ఆయన సృష్టి చేయాలంటే మూలద్రవ్యం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏం లేదు, పని మనుషులను వెతుక్కోవాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ పరికరాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ తానే అవి చేయగలిగినటువంటి సమర్థుడు అని ఆయన శక్తి అనేటటువంటి గుణం తెలియజేయబడింది. తర్వాత సార్వజ్ఞమపి అని అదే శ్లోకంలో ఉండే పదం చేత ఆయన గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయం తెలియజేయబడింది. ఈ విధంగా పురుషకార బలత్తాలే స్వాతంత్రం తాశాయిందాల్ తలయెడుக்கும் గుణంగళై చొల్లుகிறது నారాయణ పదం. నారాయణ పదం 6 గుణాలు చెబుతుందని రెంటిని 2 విభాగాలుగా చేసి అనుగ్రహించారు వ్యాఖ్యానంలో పెద్దలు. ఆశ్రయణ సౌకర్యాపాతకములు 4, ఆశ్రిత కార్యాపాతకములు 2 అని మొదటి 4 పరమాత్మను ఆశ్రయించడానికి మనకు సౌకర్యాన్ని కలిగించేవని. ఆయన పెడితే దగ్గరికి తీసుకుంటాడా అంటే 4 ఉన్నాయి ఆయనకి, 4 భుజాలు కాదు, 4 గుణాలు కూడా ఉన్నాయి. ఈ 4 గుణాలు మన దగ్గర తీసుకోవడానికి అనుకూలించేటటువంటి గుణాలు అని చెప్పి తీరా దగ్గరికి వెళ్ళి ఒళ్ళో కూర్చున్నాం. పని చేయమంటే పని చేయగలిగిన శక్తి ఉందా? పని చేయమంటే శక్తి కావాలి. అసలు మనం అడిగితే చేస్తే ఇంకా ఆయన గొప్పతనం ఉందండి. పెరుమాళ దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఇది కటాక్షించవా అని అడుక్కోవాలా? తిరుమాలై చివరి భాషలో ఒక అందమైన మాట ఉన్నారు తొండరడుప్పుడిగాడు. ఎన్నిలా ఊడి తవం செய்தார் వెలిగి నిర్ప. ఎన్నిలా ఊడి లెక్కకు మిక్కిలిగా సంవత్సరాల పాటు కల్పాల పాటు తపస్సు చేసి వెలిగి నిర్క అంటే ఏంటో తెలుసా? ఇహి అంటూ పళ్ళు పిలిస్తే నిలబడ్డారట స్వామి ముందు. ఎవరు? అన్ని వేల సంవత్సరాల తపస్సు చేసినటువంటి వాళ్ళు ఇహి అంటూ నిలబడ్డారు. అడగడం అంటే అంతే కదండి, అడగాలని ఇహి అనాలా? అనకుండా ఇచ్చేస్తారా? నవ్వాలా? వెర్రినవ్వోటి నవ్వితే అప్పుడు వీడు వెరిమోహం చూసి ఏదో ఇవ్వాలనుకుంటాడు. అలాగే పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం వెలిగి నిర్ప పళ్ళు ఇహి అనాల్సిన అవసరం లేదని ఒకటి. రెండవది వెలిగి అంటే తెల్లబడిపోవడం. అయ్యో ఇది అడగాల్సి వచ్చింది, స్వామి దగ్గరికి వెళ్ళి కూడా అడగాల్సి వచ్చింది, మా ఆయన్ని కూడా అడగాల్సి వచ్చింది, మా అమ్మని కూడా అడగాల్సి వచ్చింది అంటే తెల్లబడిపోతాడనమాట. తెల్లబోవడం వేరు తెల్లబడిపోవడం. తెల్లబడిపోతాడు. అలా తెల్లబడవలసిన అవసరం లేకుండా మనకేం కావాలో
దాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఉంది, తెలుసుకున్న దాన్ని కూర్చగలిగినటువంటి శక్తి ఉంది. ఇక్కడ స్తోత్రంలో ఉండే చిత్రం ఏమిటంటే 4 గుణాలని 4 శ్లోకాలతో వేరుగా చెప్పినా జ్ఞానశక్తుల్ని రెండింటినీ ఒకే శ్లోకంలో కూర్చి చెప్పారు. అలాంటి కళ్యాణ గుణములు నారాయణ పదం చేత చెప్పబడుతున్నాయండి అన్నారు. ఇక చరణవు, ఆయన పాదారవిందాలు ఎలాంటివండి? చరణవు ఎంగయాలే తిరుమేని అయి నిరక్కిరదు అని పిడలోకాచార్య స్వామి వారు అనుకున్నారు. చరణవు అంటే కొన్ని సంప్రదాయాల్లో మనం చూస్తాం మొండికాళ్ళు పెట్టుకునే సంప్రదాయం. అలాంటి మొండికాళ్ళ సంప్రదాయం కాదు ఇది. చరణం అంటే ఎవరండి? దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడండి. కేవలం పాదములు కాదు, ఆ పాదాల మీద ఆ పాదాలను మనకు అనుగ్రహిస్తూ నిలచి ఉండేటటువంటి దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం ఇక్కడ చెప్పబడుతోందండి చరణం అనేటటువంటి శబ్దం చేత అని చెప్పారు. ఆ వైభవాన్ని 21 నుంచి 62 పొద్దున్న స్వామివారు చెప్పారు. ఎంతమంది చెప్పినా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఈ శ్లోకం చెప్పకుండా మాత్రం ఉపన్యాసం అవదు కూడా. నాకు అవదు. అందుకు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని ఒక 2 మాటలు చెప్పి ముందుకెళ్తా. నీలమేఘ నిభం అంజన పుంజశ్యామ కుంతలం అనంతశయంత్వాం అబ్జపాణి పదం అంబుజనేత్రం నేత్రసాత్కురు కరీస సదామే. ఎన్ని చెప్పినా ఏదో ఒకటి మిగులుతుందా? స్వామి వైభవం మిగలదా? నీలమేఘ నిభం, నీలమేఘల్లాంటి స్వామిండి, అలాంటి వర్ణం కలిగిన స్వామిండి అంటే మా ఆళ్ళవార్లు చెప్పారు ఆ తిరుమేని గురించి మాట్లాడకండి అన్నారు. ఆ తిరుమేని గురించి మాట్లాడకపోవడం ఏంటండి? మా కన్నయ్య తిరుమేని గురించి మాత్రం మాట్లాడకండి. ఎందుకు? ఇరుళన్న మామేని, ఇరుళన్న మామేని, ఇరుళన్న మామేని కాదు, ఇరుళన్న మామేని. కటిక చీకటి వచ్చి ఓ చోట చేరిందనుకోండి మా స్వామి యొక్క మా కన్నయ్య యొక్క తిరుమేని అని. అలాంటి నీలమేఘ నిభం సేవించాక ఎందాక స్వామివారు కూడా అనుగ్రహించి అబ్బాయి ఎంత అద్భుతంగా ఉన్నారండి, నీలమేఘంలా ఉన్నా నల్లగా ఉన్నా ఎంత అద్భుతంగా ఉన్నారండి అని. ఆ నీలమేఘ నిభం అంజన పుంజ శ్యామ కుంతలం, ఆయన యొక్క శిరోజాల సౌందర్యం అద్భుతం అన్నారు. పరమపదానికి వెళితేట పరమపదంలో ఉండే పెరుమాళ్ళ యొక్క ముంగుర్ల సౌందర్యం అన్ని కట్టిపడేస్తుందన్నారు. ఆ ముంగుర్ల సౌందర్యం ఎలా ఉంటుందండి అన్నారు. పరమాత్మ ఫంక్ స్టైల్ అని, ఫంక్ స్టైల్ అని తెలుసు కదా అందరికీ, ఆడవాళ్ళకి తెలుస్తుంది మగవాళ్ళకి తెలుస్తుంది అనుకోండి. ఇప్పుడు మగవాళ్ళు అంతకంటే ఎక్కువ పెంచుతున్నారు, ఈ ముందుకు వేస్తారనమాట. మనవాళ్ళు ఇది ఉన్నవాళ్ళు పెంచేస్తే ఇలా ముందుకు వస్తుంది. ఆ ముందుకి వచ్చేవి ఎలా ఉన్నాయిట? నీల పరీరం కొడల్హళం నాంగుతోడు, నీల పనీరం కొడల్హళం నాంగుతోడు. నాంగుతోడు అని అక్కడే ఎందుకు చెప్పారండి అంటే ఈ శిరోజాలు ఇలా వేళ్లాడుతూ భుజానికి హిప్పి అని జులపాల జుట్టు అనేవాళ్ళు మా చిన్నప్పుడు. ఎక్కడికి పడాలి ఆ జుట్టు, ఎక్కడ తగలాలి? భుజాలకి తగలాలి. ఇలా భుజాలకి ఇలా ఉండేట నాటకాలు వేసేవాళ్ళు జుట్లు అలా ఉంటాయి. స్వామి అలా ఉంటాయంటేట నీల పనీరం కొడల్హళం నాంగుతోళం, 4 భుజాలకి కూడా ఈ శిరోజాలు తగులుతూ ఉంటాయండి. ఎందుకంటేట ఆ భుజాల యొక్క సౌందర్యం మన కంటబడింది అనుకోండి దిష్టి తగులుతుంది, అందుకే ఆ శిరోజాలు దాస్తాయి. ముఖం యొక్క సౌందర్యం మన కంటబడింది అనుకోండి ఆ ముఖానికి దిష్టి తగులుతుంది. అందుకే ఏం చేస్తాయంటే ఈ ముంగురులు ఉన్నాయి చూచారా, ముంగురులు తిరునామం మరప్పదు కాట్టువదు పోల్ అసందాడుగిర నీల పనీరం కొడల్హళం అన్న. స్వామి ముఖాన నామం పెట్టుకుంటారు కదా, నామం పెట్టి ఈ ముంగురులు వచ్చి ఆ నామాన్ని మోస్తాయట. కొంచెం గాలి వచ్చిందనుకోండి ఇలా పక్కకి వెడతాయట, ఆ నామం కనపడుతుంది. ఆ నామం వచ్చా కనపడదు, ఓ స్వామి కూడా అలాగే తిరుమల పెట్టుకున్నాడు అనిపిస్తుంది. మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత ఇలా ఈ పక్కకు వస్తుంది, ఓ 2వ కొమ్ము కూడా ఉంది, తిరుమల ఉంది స్వామికని అలాగ చూపించేటటువంటి ఆ శిరోజాల యొక్క సౌందర్యం చీకటితోటి జడేశాడా పేనారా అన్నట్టుగా ఉందండి, అద్భుతమైనటువంటి. ఇక ఆయన పాణి పాదములు అవి అంబుజాలే కయ్యం కాదు అడియం అవయే. ఆడవాళ్ళు పాపం చెప్పేస్తున్నారు, స్వామి నీ కయ్యం కాదు అడియం అవయే అన్నీ అవేనయ్యా స్వామి, నీ తిరిమేనంతా ఎర్రదామలే పరుచుకుని ఉన్నాయ్యా. అని చెప్పి నేత్రాలను ప్రత్యేకంగా అంబుజ నేత్రం అన్నారు.
అంబుజ నేత్రం అని ఎందుకన్నారంటే ఎర్రతామరల వంటి నేత్రాలండి పరమాత్మకి. పరమాత్మ నేత్రాలకి ఎర్రదనం ఎందుకు వచ్చింది? ఎర్రదనం ఎందుకు వచ్చింది? పరాశర భట్టారకుల వారి శ్రీరంగరాజస్థానంలో చెప్పారు కారణాలు. కానీ పిడలోకాచార్య స్వామి అర్చిరాజులో ఒక 3 కారణాలు చెప్పారు. ఎందుకంటే స్వామి నేత్రాలు ఎర్రగా ఉన్నాయి. ఎందుకు ఎర్రగా ఉన్నాయంటేట செய்யாளான பிராட்டியை எப்போதும் ஒக்க கடாட்சி கையாலும் செய்யாளான பிராட்டியை எப்போதும் ఒక్క కటాక్షి కయాళం. చెయ్యాళాన పిరాట్టి అంటే ప్రియురాలుగా ఉండేటటువంటి పిరాట్టి వక్షస్థలంలో ఉంటుందట. అమ్మకి స్వామికి పని ఉంటుందో తెలుసా అండి? ఎప్పుడైనా కొత్తగా పెళ్ళైన జంటను చూసారా మీరు? వాళ్ళు ఏం చేస్తారు? ఆయన మొహం ఆవిడ, ఆవిడ మొహం ఆయన చూసుకుంటూ ఉంటారు. అలాగే స్వామి యొక్క నేత్రాలను అమ్మ సేవిస్తూ ఉంటుందిట. స్వామి యొక్క తిరుమేనిని అమ్మ సేవిస్తూ ఉంటుందిట. అమ్మ యొక్క నేత్రాలని, అమ్మ యొక్క తిరుమేనిని స్వామి సేవిస్తూ ఉంటుంది. చెయ్యాళాన పిరాట్టి ఎప్పుడూ ఒక్క కటాక్షి కయాళం. ఆవిడ్ని ఎప్పుడూ ఎర్రగా ఉంటుంది కదా అమ్మ తిరుమేని. ఎర్రగా ఉంటుంది కనుక ఎర్రగా ఉండే అమ్మవారిని సేవించడం చేత ఆ ఎరుపుదని ఈయన కళ్ళకి పట్టేసి ఈయన కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయండి. మొదటి కారణం చెప్పు. అమ్మవారి కళ్ళు నల్లగా ఎందుకుంటాయి? నల్లగా ఉంటే వాళ్ళు ఆయన చూసి కళ్ళు నల్లగా అయిపోయాయండి. ఇది మొదటి కారణం చెప్పారు. చెయ్యాళాన పిరాట్టి ఎప్పుడూ ఒక్క కటాక్షి కయాళం. చేతనరు పక్కల వాత్సల్యాతిశయత్తాలు. చేతనుల విషయంలో ఉండే వాత్సల్యాతిశయం. వాత్సల్యం అంటే ప్రేమ కాదు, అంతకు మించింది లేదు. దానికి మించింది మనకు అందదు కదా. అది అమ్మకే అందుతుంది. వాత్సల్యం ఎర్రగా ఉంటుందని చేతనుల యందు ఉండేటటువంటి పిచ్చి వాత్సల్యం చేత కళ్ళు ఎర్రబడిపోయాయండి. రెండవ కారణం చెప్పారు. మూడవది ఏమిటండి? ఉభయ విభూతి ఐశ్వర్యత్తాలు. ఉభయ విభూతి ఐశ్వర్యం ఉండడం చేత బాగా ఎర్రబడిపోయాయి. డబ్బులు బాగా ఉంటే కళ్ళు ఎర్రగా ఉంటాయా? ఉంటాయి అన్నారు. ఎందుకంటే అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా సంపాదించి బస్తాల్లో కుక్కేసి రాత్రి 2,000 పడేస్తారు. రాత్రి ఏం చేయాలి? ఇవన్నీ వదిలిపెట్టుకోవాలా? 500 కాగితాలు 500, 100 కాగితాలు 100, 200 200 సర్దుకోవాలా? సర్దుకుని కట్టలు కట్టుకుని బీరువాలు పేర్చేసరికి తెల్లారిపోతే మళ్ళీ వ్యాపారానికి వెళ్ళిపోవాలి. ఇంకా నిద్ర ఉంటుంది. వాటిని కాపలా కాసుకోవాలా? కళ్ళు నిద్ర లేకపోతే ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. ఐశ్వర్యం అంటే ఒక రకమైనటువంటి గొప్పతనం. ఇలాంటి నియమించేటటువంటి ఒకానొక శక్తి, ఉభయ విభూతుల్ని నియమించేటటువంటి శక్తి కలిగిన స్వామి గనక ఆ స్వామి కళ్ళు ఐశ్వర్య సెరుక్ అంటారు. సెరుక్ అంటే ఒక రకమైన గర్వం అన్నమాట. ఆ గర్వం చేత కళ్ళు ఎర్రగా ఉంటాయండి. అంబుజనేత్రం. అలాంటి స్వామిని, స్వామి నీ రూపాన్ని నేను దర్శించేటట్టుగా నన్ను అనుగ్రహించు. చూడండి, తిరుమలలో పెరుమాళ సేవించాను ఓ మాట చెప్పాలండి అన్నారు. ఏమిటా మాట అంటే సకృత్సేవయా నిత్య సేవాఫలం. ఓ స్వామి, నిత్య సేవాఫలాన్ని నాకు కటాక్షించవలసింది అని ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తన కళ్ళ ముందు కదలాడేటట్టుగా అనుగ్రహించమని ఇదే రూపం ఓ కరీసా అని ఇక్కడ చెప్పబడిన సౌందర్యం ఎవరిది? వరదరాజస్వామిది కదా. ఓ రకంగా చెప్పాలంటే పరాశర భట్టారకుల వారి తండ్రి కదా వీరు. పరాశర భట్టారకులు వారు రంగడి సేవే కావాలని కోరారు, వీరు వరదుడి సేవే కావాలని కోరారు. ఎప్పటికీ ఇక్కడ ఆళ్వాను ఏం చేసుండి వరదరాజస్వామిని సేవిస్తున్నాడా అన్నట్టుగా సదా దర్శనం అంటే పరమపదంలో నిత్య సేవ అని ఒక అర్థం కాదయ్యా, పరమపదం వద్దయ్యా, నాకు నీ సేవే నాకు కావాలయ్యా అని రెండవ అర్థం. ఈ విధంగా దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చెప్తూ ఒక శ్లోకంలో చాలా అందమైన ఒక విషయాన్ని చెప్పారు. 39వ శ్లోకం ఎంత అందంగా చెప్తారు. అది తలుచుకుంటే అసలు గుండె చెరువైపోవాలి, మాట కదలకూడదు. ఎంత అందం. పంచస్తవాల్లో ఎన్ని చోట్ల చూపించారో, సుందరబాహుస్తవంలో అసలు ఎంతగా చెప్పారో అర్థం లేదని. పరిమండిత రాసమండలాభి శ్లోకం చెప్పగానే మీకు అర్థమైపోయింది నేనేం చెప్తున్నాను. పరమాత్మ రాసక్రీడలు ఆడేటప్పుడు ఈ గోపికలు చుట్టూ చేరుంటారు. చుట్టూ చేరున్నప్పుడు విచిత్రం ఏమిటంటే గోపికకి మధ్యలో పరమాత్మ ఉంటాడు. గోపికకి మధ్యలో పరమాత్మకి మధ్యలో గోపిక. అంటే ఒక్కొక్క గోపిక 2 కృష్ణులు అనమాట. అటు ఇటు కదా. పరమాత్మ ఈయన ఆ రాసక్రీడ ఆడి అంత అయిపోయిన తర్వాత ఈ గోపికలందరూ స్వామి దగ్గరికి వచ్చి ఒక్కసారి ఇలా మెటికలు విరిచి, స్వామి ఎంత అందంగా ఉన్నావయ్యా అని ఇలా బొగ్గలు ఉనిమి ఒక్కసారి ఆయన కపోలం మీద
ముద్దు పెట్టుకుంటారు. ఆ పెట్టుకున్న ముద్దులు ఎన్ని గోపికలు ఎంతమంది పాపం వాచిపోయేమో బొగ్గలు అనిపిస్తుంది మనకు, కానీ ఆయనకి మాత్రం ఆ పులకింత నేటికీ నిలిచి ఉందండి, నేటికీ నిలిచి ఉందండి. ఎంత అందమైనటువంటి భావన చెప్పారో చూడండి. వీరే సుందరమోహన స్థానంలో అయితే యశోద నిజంగా ఆ రోజు సేవించినప్పుడు నిజంగా నాకు చాలా చాలా ఆనందం కలిగింది. ముఖ్యంగా ఈ కపోలాల్లో ఉండే ఏమిటి ఎంత అందంగా ఉన్నారు ఏమిటండి అన్నప్పుడు యశోదమ్మ ఒకటి చెప్పారు, 2 శ్లోకాలు చెప్పారు. ఒకటి గోపికలు చెప్పారు. గోపికలు ఆయన్ని ముద్దు చేయడం చేత అనుకుందాం, ముద్దు చేయడం చేత ఆయన బొగ్గలలో పొలకింత అలాగే ఉంది, ఇప్పటికి అలాగే వరదడికి కూడా అలాగే ఉందండి అని అద్భుతమైనటువంటి వైభవం ఆయన సౌందర్యం ఆయనలో ఉందని చెప్పి ఆయన పాదాల విందములు చరణవు అనేదాన్ని మళ్ళీ ప్రత్యేకంగా వివరించారు. దివ్యమంగళ విగ్రహాన్ని వివరించడమే కాకుండా చరణవు అనేటటువంటి చరణవు అనే పదం యొక్క అర్థాన్ని 59వ శ్లోకంలో 5 ప్రశ్నలు వేశారు. స్వామి, భక్తుల హృదయ పుండరీకంలో నువ్వు నిలిచి ఉన్నావు, తర్వాత ఆసన పద్మంలోనూ నిలిచి ఉన్నావు, ఉపనిషత్తుల్లోనూ నిలిచి ఉన్నావు, తర్వాత నమ్మాడి వాళ్ళ యొక్క శిరస్సు మీద నిలిచి ఉన్నావు, అలాగే హస్తిగిరి శిఖరం మీద నిలిచి ఉన్నావు. ఈ 5 ఏది బాగుంది చెప్పు, ఏది నీకు ఆనందాన్ని ఇస్తుంది చెప్పు. ఏం చెప్తారు? చెప్పే ప్రశ్న వేస్తే సమాధానం చెప్తారు, కానీ అంటే మనం ఏం చెప్పాలంటే ఉత్తరోత్తరం బలీయం కనుక ఇక్కడ ఏం చేసి ఉండడమే, హస్తిగిరి శిఖరం మీద ఉండడమే పరమానందాన్ని కలగజేస్తోంది స్వామికి. ఆనందం మనం సేవించుకునేటట్టుగా ఇక్కడ ఏం చేసి ఉన్నాడు స్వామి. దీనిని చెప్పి ఆ తర్వాత నైత్యానుసంధానం చేసి ఆ తర్వాత ఉత్తరవాక్యం యొక్క అర్థాన్ని తెలియజేశారు. వర్తమాన నిర్దేశమే శ్లోకంలో చేశారు. వర్తమాన నిర్దేశం గురునే అని. వర్తమాన నిర్దేశం ఎందుకు చేశారండి, వర్తమానం ఎందుకు చెప్పారు, ప్రపంచే దాన్ని అక్కడ వివరించారు. అంతా నేను మీకు ఇప్పుడు చెప్పను, కానీ ఈ విధంగా 87 నుంచి 91లో ఉత్తర వాక్యం యొక్క అర్థాన్ని కూడా రుచిని కలిగించమని, కైంకర్యాన్ని కటాక్షించమని ప్రార్థించారు. ఏమంటే రుచిని కలిగించమని అడగడం ఎందుకు అంటే ఎందుకన్నారంటే, ఇవన్ పాసురం కేట్టవారే తిరువుళ్ళం ఉహక్కుం. వీడొక్కసారి ఒక నెల రోజులు జ్వరం పడిపోయి మంచం పట్టేసినటువంటి వాడు, లంఘనాలు చేసిన వాడు అమ్మ అన్నం అన్నాడు అనుకోండి, ఆ అమ్మ హృదయం ఎలా ఉప్పొంగుతుందో ఒక్కసారి స్వామి మాకు నీ కైంకర్యాన్ని శ్రీమదే నారాయణాయ నమః కైంకర్యాన్ని కటాక్షించని ప్రార్థిస్తే ఆయన హృదయం కూడా అలా ఉప్పొంగిపోతుంది అని చెప్పి ఈ గ్రంథంలో త్రైమంత్రార్థాన్ని అద్భుతమైనటువంటి రీతిలో పూర్చారు. చెప్పడానికి శక్తి కలిగిన వాడిని గాను, ఆ యోగ్యత కలిగిన వాడిని గాను, ఏదో ఆగక పండు తంటారు చూసారు, చెప్పాలి అని ఒక ఉంటుంది, ఆశ ఉంటుంది. ఆశతోటి ఏవో 2 విషయాలను ఆచార్య అనుగ్రహంతో ఇక్కడ విన్నపం చేసుకున్నారు. పెద్దలందరూ క్షమించి నన్ను కటాక్షించవలసిందిగా ప్రార్థిస్తూ జై రామ.